గూగుల్లో ఏదైనా వెతికే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. గూగుల్లో వెతకకూడని కొన్ని పదాలు కూడా ఉన్నాయి. అవి పొరపాటున గూగుల్లో సెర్చ్ చేశారంటే మీరు చిక్కుల్లో చిక్కుకోవచ్చు. మరి ఎలాంటి పదాలు వెతికితే ప్రమాదమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే కేసులతో పాటు జైలు శిక్ష అనుభవించే ప్రమాదం ఉంటుంది. సో ఆ పదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా ప్రశ్న మన మనసులోకి వచ్చినప్పుడల్లా వెంటనే మనం దానిని గూగుల్లో వెతుకుతాము. మిలియన్ల కొద్ది ఇంటర్నెట్ శోధనలతో గూగుల్ తల్లి దానికి త్వరగా సమాధానం ఇస్తుంది. అయినప్పటికీ ఆల్గోరిథం ప్రకారం సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. మనం గూగుల్లో వస్తువులు, ప్రదేశాలు, సెలబ్రిటీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జనరల్ నాలెడ్జ్ వంటి వాటి కోసం వెతుకుతాము. చాలా మంది విషయాల కోసం మాత్రమే కాకుండా వెతకడానికి భయపడే విషయాలు కూడా గూగుల్లో వెతుకుతాము. కొందరు కొన్ని ప్రమాదకరమైన పదాలను కూడా వెతుకుతుంటారు. ఏటీఎం హ్యాకింగ్, నకిలీ నోట్స్, మొబైల్ హ్యాకింగ్ ట్రిక్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాకింగ్, నకిలీ మందులు తయారు చేయడం, మందుగుండు సామాగ్రి వాటి గురించి వెతికినట్లయితే జైలుకు వెళ్లడం ఖాయం. దాని ఆధారంగా మీపై ఓ కేసు నమోదవుతుంది. పట్టుబడితే శిక్ష నుండి తప్పించుకోవడం కష్టం. అలాగే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎక్కడ పొందాలో కూడా వెతకడం నిషేధం. ఈ మితిమీరిన తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. దీంతో పాటు మీరు నిరంతరం అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ కోసం శోధిస్తే అది కూడా ప్రమాదకరం. పిల్లల అశ్లీలత అనేది తీవ్రమైన నేరం. మీరు దానిలో చిక్కుకుంటే తీవ్రమైన ఇబ్బందుల్లో పడవచ్చు. సో ఇలాంటి కంటెంట్ని గూగుల్లో అస్సలు సెర్చ్ చేయకూడదు.